హలో, నిదానంగా చేయండి. ఇలా పట్టు చీర కట్టుకోవాలి, మేకప్ చేసుకోవాలని నాలుగు నుంచి ఆశపడ్డాను. పెళ్లికి అందంగా రెడీ అవ్వాలి. ఏంటి జెంటిల్మ్యాన్, పెళ్లికి రెడీ అనుకుంటాను. ఎక్కడో చూసినట్టుందా? బామ్మర్ది ముందు ఏంట్రా ఇదంతా? కంగ్రాట్స్ మ్యాన్, సో హ్యాపీ దట్ యుర్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలే ఊరుకో. నేను రాకుండా, నేను తాళి తీసి ఇవ్వకుండా నీ పెళ్ళైపోతుందా? సరే, నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి నీ పెళ్ళని చూసొస్తాను. హలో. హే ఆంటీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునవును. ఏ మాత్రం మారలేదు, అలాగే ఉంది. హలో మై డియర్ ఫ్లాట్మేట్. ప్రార్థనా, వాట్ ఎ సర్ప్రైజ్. దీక్ష, వేగం వా. ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. మీ వాడిని కలిసావా? కలిసాను, వాడితో మాట్లాడి వస్తున్నాను. అనుకున్నాను. హే చిచి, ఫస్ట్ వార్డ్ రూమ్ వచ్చింది, అందుకే మాట్లాడొచ్చాను. నమ్మేశానులే. హే, 2 minutes, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. హే దీక్ష, ఏం చేస్తున్నావే? ఇంకా రెడీ అవ్వలేదేంటి? హే డార్లింగ్, ఎలా ఉన్నావు? ప్రార్థన తన మీరా, నా రూమ్మేట్. నీ గురించి అంతా తెలుసు. హాయ్. నీ మేకప్ పూర్తయిందా లేదా? నేను వెళ్ళి పీటల మీద కూర్చోనా? చంపేస్తాను. ఏంటే ఇద్దరు అదే మాట అంటున్నారు? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రార్థన. హే, యాక్చువల్లీ మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నందుకు నేను రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు హావ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. రండి మేడం. మోలే, నీకు ఇది ఫస్ట్ నైటా లేక ముందే అయిపోయిందా? అయిపోయింది. ఇది 14-15 నైట్ అయి ఉండొచ్చు. వావ్. హలో ఫ్రెండ్స్, తనే మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తన 15th వైల్డ్ నైట్ అటెండ్ అవ్వబోతోంది. ఈయనే మన పెళ్లి కొడుకు. జూమ్ చేద్దామా? మొత్తం రికార్డ్ చేస్తావా ఏంటి? చేస్తే బానే ఉంటుంది. దేశీ కపుల్స్ ఫస్ట్ నైట్ అని పాన్ హబ్ అమ్మేయచ్చు. హ్యాపీ 14-15 ఉన్నాయి. వెళ్ళండి, జాగ్రత్త. ఈ నైట్ ను కూడా మర్చిపోకు. నేను కుక్ చేస్తానండి. ఇవాళ ఒక్క రోజు నేనే వంట చేస్తా. రోజు ఎందుకు? రోజు చేస్తే బాగుంటుంది. రేపు బాగుంటుంది. ఇంకేమిటి, ఏదైనా సంథింగ్ సంథింగ్? రే ఆదవ్, వేస్ట్ పిల్ల. గుడ్ ఫెలో. ఎప్పుడు వస్తావు? ఎన్నిసార్లు అడుగుతావా? ఒక 10 to 12 days. 10 days? 10 days కాదు, 10 days. ఓకే. కిందింటి తాత డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతారు కదా. చాలా ముఖ్యం. ఆదవ్, ఎందుకలా మాట్లాడతావు? హ్యాపీ జర్నీ. ఐ మిస్ యూ. I'll miss you too. హే గూగుల్, కోలము. ఎడబాటు అనేది కొద్ది రోజులే అయితే అది మనలోని ప్రేమని పెంచుతుంది. కానీ అదే చాలా రోజులైతే
అది మనలో ఒక ఫ్రస్ట్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. తను పని మీదే వెళ్ళిందని మన బుర్ర చెప్పినా మనసు అస్సలు వినదు. ఓసే పెళ్ళమా, నువ్వు లేకుండా నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నానే. ఏం చేయాలో తెలియట్లేదు. త్వరగా వచ్చాయి. ఏ పెళ్ళమా, ఆఫీస్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. త్వరగా వచ్చేవే. ఐ లవ్ యూ. హలో, ఏమైంది? నాన్నా, నాన్నా, ఏమైంది నాన్నా? లోపల ఉందిరా అమ్మ, తను చనిపోయిందంటున్నారా? చనిపోయిందా? ఏముంటున్నావు నాన్నా? అవునరా, మా 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 అమ్మా, మా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఫోన్ అటెండ్ అయిందా? లైన్ దొరకట్లేదు. నాట్ రీచబుల్ అని వస్తుంది. అంకుల్, ఏమైంది? లైన్ దొరికిందా? నాట్ రీచబుల్ ఎప్పుడు అయ్యో, దీక్ష ఏమైనా కాల్ చేసిందా? ఏ, ఎందుకు అనవసరంగా మీరింటికి బయలుదేరండి, నేను మేనేజ్ చేసుకుంటాను. ఏం అక్కర్లేదు, దీక్ష వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. దీక్ష, ఏ మాధవ్ ఎక్కడున్నాడు? అమ్మో. Sorry రా, నాకు నెట్వర్క్ లేదు అక్కడ. Sorry. అమ్మ చనిపోవడం వల్ల నాన్న బాగా డిస్టర్బ్ అయ్యారు. నేనే ఇంకా అందులోంచి బయటపడలేదు. అమ్మతో ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు. సారీ. ఈసారి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. మరేం పర్వాలేదు, ఇట్స్ ఓకే రా. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు జర్మనీలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఆఫర్ దొరికింది. కానీ నాకు ప్రాజెక్ట్ కంటే దీక్షతో గడిపే లైఫ్ ఇంపార్టెంట్ అనిపించింది. తనతో చెప్తే ఎలా ఫీల్ అవుతుందనే దిగులుగా ఉంది. థ్యాంక్ యూ. తీసుకో. ఇంకేంటి చెప్పమ్మా? నాకు ముద్దు పెట్టు. ఎందుకు? ముద్దు పెట్టు. ఎందుకు? చెప్పింది చెయ్యి, అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్పు. ఇవ్వు. నేషనల్ జోగ్రఫిక్ ఛానల్ నుంచి ఏమంటున్నావ్? జాబ్ ఆఫర్ వచ్చింది.
నిజంగానా? ఓ మై గాడ్, సో హ్యాపీ ఫర్ యూ అమ్ము. కంగ్రాట్స్ అమ్ము. ఆఫ్రికాలో జాబ్ గాలు తేలుతున్నట్టుంది. డ్రీమ్ జాబ్, డ్రీమ్ ఫారెస్ట్. వావ్, ఇది నా చిరకాల కోరిక. సూపర్ అమ్ము, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నీ డ్రీమ్ జాబ్ అని ఎన్నో రోజులుగా చెప్తూ ఉన్నావు. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాను. చాలా రోజులు అడవిలో ఒంటరిగా గడిపాను. 2 సార్లు దాదాపు చావు అంచెల వరకు వెళ్ళొచ్చాను. బట్ యూ ట్రూలీ డిజర్వ్ ఇట్ అమ్ము.